మావా నా ఫ్రెండ్ రెండు విషయాల్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు మావా. 2 విషయాల దగ్గర. అవేంటో చెప్తా వినండి మావా. ఒకటేంటంటే మావా, వీడు ఎప్పుడైతే బతిమలాడుకుంటున్నాడో నన్ను ప్రేమించు, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే బతిమలాడుకుంటున్నాడో అప్పుడు తన బర్త్డే మావా. తను బర్త్డే అయితే మావా, పాపం వీడికి తెలియదు కదా, అంటే వేరే అబ్బాయిని తగులుకున్నది అని చెప్పేసి వీడికి తెలియదు కదా. పాపం బతిమలాడుకుంటా ఉన్నాడు మావ. ఎప్పుడైతే తన బర్త్డే వేరే అబ్బాయితోటి సెలబ్రేట్ చేసుకున్నది మావ. ఇంతకంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయికి ఇంతకంటే నరకం ఏముంటుంది మావ. వాడు ఆఫ్టర్ ఆల్ తను ప్రేమించిన అమ్మాయి ఎవరితో మాట్లాడినా కూడా తట్టుకోలేడు మావ. ఎందుకంటే మావా, ఎందుకు అబ్బాయిలు ఇలా ఉంటారంటే మావా, తన జీవితమే తన చేతుల్లో పెడతారు, తనే వాడి జీవితం అనుకుంటారు. ఇది ఏదో మనం ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మావా? ఇష్టమైన అమ్మాయిని ఎక్కడికి వదలలేం మావ. ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలనుకుంటాం. అదే మనం చేసే తప్పు మావ. ఎప్పుడైతే వాడి బర్త్డే వేరే అబ్బాయితో సెలబ్రేట్ చేసుకుందో అప్పుడే వచ్చింది మావ. నా వల్ల వాడి వల్ల కావట్లా, చనిపోవాలనుకుంటున్నాడు. కానీ అది కూడా తట్టుకొని మళ్ళీ బతిమలాడుకుంటున్నాడు మా. బర్త్డే అయిపోయిన తర్వాత అది తెలిసినాక కూడా చూసారా ఎంత మూర్ఖత్వంతో ఉన్నాడో వాడు. మనకి ఇలానే అనిపించవచ్చు, కానీ వాడిది ప్రేమ మావ. అంత చూసి కూడా బతిమలాడుతున్నాడు. తర్వాత ఏమైందంటే మావ,